మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. అబ్బా, మీ వాయిస్ ఎంత బాగుంది, ఎంత మెల్లగా మధురంగా మాట్లాడుతున్నారు. నా గొంతే అంత. నా గొంతే అంత మెల్ల మాట్లాడినతోటి కాదు, ఇంతకన్నా మెల్ల మాట్లాడినతోటి కాదు. నా గొంతోటి అంత ప్రాబ్లం ఉంటే ముందే అద్దనేది ఉంటే ఎందుకు చేసుకున్నావు పెళ్లి? మెల్లగా మాట్లాడాలి, మెల్లగా చెవులెల్లా దూది పెట్టుకో. నేను ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నావు అప్పటి నుంచి నా జీవితం మొత్తం సంకనాగిపోయింది. పెళ్లి కాక ముందు జేబులో 100 రూపాయలు ఉన్నా గానీ దొరబాబు లెక్క రాజ లెక్క ఉండేటోని. ఇప్పుడు జేబులో 10,000 ఉన్నా గానీ అవి ఏ వీటికి సరిపోతే లేవు. ఎటైనా బయటికి పోలేదు, ఇటు దోస్తులతో తిరుగులేదు. నీ పెళ్లి కాక ముందు అయితే దోస్తులతో రాజ లెక్క తిరిగేటోని. పొద్దున్న పోయి ఏ టైంకి వచ్చినా ఎవడు అడిగేటోళ్ళు లేడు, పీకేటోళ్ళు లేడు. నీ అబ్బాయి ఇప్పుడు బుత్తంతా అటు పోతే చాలు, హలో ఏడున్నావు, ఏం చేస్తాను, ఎప్పుడు వస్తావు, ఏం తెస్తాను, నాకు షాపింగ్ తీసుకుపోతానవా, పిల్లల ఫీజులు కట్టినవా, చెయ్యి అవ్వ జీవితం. అటు ఆఫీస్ పోతే వాడు సాగు కొడతారు, ఇంటికి వస్తే మీరు సాగు కొడతారు. ఇక మాకు ప్రశాంతం ఉండదు అని పెళ్ళైన తర్వాత. ఇక ఊరికే మీ ఎంబడి తిరుక్కుంటా, ఇంటి చాకరీ చేసుకుంటా, ఆఫీసు చాకరీ చేసుకుంటా. చెయ్యి ఈ అవ్వ మగ పుట్టుక మొత్తం వేస్ట్ అయిపోయింది, సంతోషం లేకుండా అయిపోయింది. ఏ గండను దాపరించినావు నువ్వు నాకు మొత్తానికి. పిలిచిరా అండి? ఏ లేదే, పాటింటానవా? అవును. ఏం పాట? పెళ్ళం చెప్తే వినాలి ఆ పాట వింటున్నాండి. వావ్, సూపర్ ఉంటుంది అనే పాట అది. సూపర్ ఉన్నది, విను, బాగుంటది పాట, పెట్టుకో. బావా చెప్పేయండి. పంజాబ్ ఏం చేయవు, ఇల్లు ఎట్లా నడుస్తుంది? ఇట్లా అయితే నేను ఎక్కడైనా పోయి చచ్చిపోతా. పో. పోతానే అన్నావు, మేకప్ ఎందుకు వేసుకుంటున్నావు? నేను చచ్చిపోయినాక రేపు పొద్దున్న పేపర్లో న్యూస్లో నా ఫోటో తెల్లగా రావాలి. మీ అమ్మోళ్ళింటికి పోతే ఏది చక్కగా అడగారు తెలుసా? ఏం అడగలేదు నీకు? తిన్నవా తాగినవా అని ఎప్పుడు అడుగుతూనే ఉంటారు కదా. ఒక్కసారైనా నా బిడ్డతో సంతోషంగా ఉన్నవా అని అడిగిర్రా?